హాయ్ ఫ్రెండ్స్, యాపిల్ ఫిజ్ లేదా రియల్ యాపిల్ జ్యూస్ను మీరు ఎప్పుడైనా తాగే ఉంటారు. అలాగే మీరు మీ ఫ్రెండ్స్ ముందు యాపిల్ జ్యూస్ తాగుతూ మందు తాగేటట్లు యాక్టింగ్ చేసే ఉంటారు. యాపిల్ జ్యూస్ యొక్క టేస్ట్ మార్కెట్లో దొరికే వేరే జ్యూస్ల కన్నా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే దీనిని ఇష్టపడే వారి సంఖ్య చాలా స్పీడ్గా పెరుగుతూ ఉంది. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, అసలు ఈ యాపిల్ జ్యూస్ను చెట్ల నుండి ఫ్యాక్టరీస్ వరకు ఎలా తెస్తారో మరియు దానిని తయారు చేయడానికి ఫ్యాక్టరీస్లో ఏమేమి వాడతారో ఈరోజు దీని గురించి మాట్లాడదాం. అలాగే ఫ్యాక్టరీస్లో దీనిని ఎలా తయారు చేస్తారో చూడడానికి మీరు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం యాపిల్ జ్యూస్ యొక్క స్టోరీ కూడా విందాం, అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్విట్జర్లాండ్ యొక్క ఒక చిన్న గ్రామంలో స్టెఫనో మరియు లూకీ అనే ఇద్దరు బ్రదర్స్ అమెరికా యొక్క కాలిఫోర్నియా వచ్చి స్థిరపడ్డారు. వాళ్ళు వాట్సన్ విలాలో ఒక ప్లేస్ను కొన్నారు. దానిలో వాళ్ళిద్దరూ వేరే పంటలను పండిస్తూ దానిలోనే యాపిళ్లను కూడా పండించడం ప్రారంభించారు. వాటి నుండి సంపాదించిన డబ్బును వారు ఒక సోడా బిజినెస్ స్టార్ట్ చేశారు. అదేవిధంగా వారిలో ఒక బ్రదర్ స్టెఫనో ఫామ్లో పండే యాపిళ్లతో ఎక్స్పెరిమెంట్ చేయడం ప్రారంభించాడు. దానిని అతను ఫర్మెంటెడ్ యాపిల్ సైడర్ యొక్క రెసిపీ కనిపెట్టాడు. యాపిల్ సైడర్ అంటే యాపిల్ జ్యూసే, కానీ దానిని ఫిల్టర్ చేయరు. దాని తర్వాత 1920లో అమెరికా యొక్క గవర్నమెంట్ మందును బ్యాన్ చేసింది. ఈ డిసిజన్ అనేది క్రైమ్ తగ్గించడానికి తీసుకున్నారు. అందువలన అక్కడి ప్రజలు మందు కోసం ఆరాటపడుతూ ఉన్నారు. అప్పుడు ఆ ఇద్దరు బ్రదర్స్ వేరే ప్లాంట్లు పెట్టి దానిలో యాపిల్ సైడర్ను తయారు చేసే పనిని చాలా స్పీడ్గా ప్రారంభించారు. ప్రజలు దానిని ఎంతగానో ఇష్టపడ్డారు మరియు ఈ యాపిల్ సైడర్ అనేది కొద్ది రోజుల్లోనే చాలా ఫేమస్ అయిపోతుంది. అలాగే ఈ బ్యాన్ అనేది కొద్ది సంవత్సరాల పాటు కొనసాగింది. దానితో ఈ యాపిల్ జ్యూస్ యుఎస్ నేవీ యొక్క మొదటి ఫేవరెట్ అయిపోయింది. దానితో పాటు ఆ మధ్యకాలంలో ఏవైతే సినిమాలు జరిగావో వాటిలో ఈ యాపిల్ జ్యూస్ను షాంపెయిన్ లాగా చూపించడానికి కూడా ఉపయోగించారు. దాని తర్వాత 1933లో మందుపై ఉన్న బ్యాన్ను తీసేశారు. కానీ అప్పటి వరకు ఆ ఇద్దరు బ్రదర్స్ ఆ బిజినెస్లో చాలా ఎదిగిపోతారు. అలాగే ఆ యాపిల్ జ్యూస్ చాలా అంటే చాలా ఫేమస్ అయిపోయింది. దానితో దాని బిజినెస్ ఇంకా ఇంక్రీజ్ అయిపోవడం వలన అది చిన్న చిన్నగా ప్రపంచం మొత్తం వ్యాపించింది. దాని తర్వాత దాని పెస్చరైజేషన్ ప్రాసెస్లో కొన్ని మార్పులు తెచ్చారు. ఇప్పుడు మనం ఈ రోజుటి కాలంలో ఇది ఫ్యాక్టరీస్లో ఎలా తయారవుతుందో చూద్దాం. మొట్టమొదటగా హై క్వాలిటీ యొక్క మ్యాకింటోష్ యాపిళ్లను పెద్ద పెద్ద ట్రక్స్లలో ఫ్యాక్టరీస్కి తీసుకువచ్చి అన్లోడ్ చేస్తారు. ఈ యాపిల్స్ కన్వేయర్ బెల్ట్ నుండి వెళ్తూ ఇన్స్పెక్షన్ సెక్షన్ వరకు చేరుకుంటాయి. అక్కడ వాటిని రివర్స్ తిప్పుతూ వాటిని మళ్ళీ కన్వేయర్ బెల్ట్ పై వేస్తారు. దానిలో నుండి వెళ్ళిన తర్వాత వాటిలో ఉండే మట్టి మరియు ఆకులు అనేవి తొలగిపోయి ఆ యాపిల్ జ్యూస్ ముందు ప్రాసెస్ వరకు వెళ్తూ ఉంటుంది. దాని తర్వాత ఆ యాపిళ్లను కొన్ని గంటల వరకు స్టోర్ చేస్తారు. ఈ యాపిల్స్ల నుండి జ్యూస్ తీయడానికి వాటిని నీటిలో మంచిగా కడుగుతారు. యాపిల్స్లను కన్వేయర్ బెల్ట్ సహాయంతో వాటిని నీటిలో నుండి తీసుకొని వెళ్తారు. ఎందుకంటే దానిలో బై మిస్టేక్ ఏమైనా చిన్న చిన్న రాళ్ళు ఉంటే అవి తొలగిపోవడానికి. అక్కడి నుండి వచ్చిన తర్వాత వాటిని చల్లటి నీటిలో మళ్ళీ ఒకసారి కడుగుతారు. దాని తర్వాత ఆ యాపిల్స్లను ఒక గ్రైండర్లో వేస్తారు. దానితో అది గ్రేటెడ్ యాపిల్లో కన్వర్ట్ అవుతుంది. ఈ గ్రేటెడ్ యాపిల్స్లలో వేరే కొన్ని కెమికల్ ఎంజైమ్స్లను కూడా యాడ్ చేస్తారు. ఈ ఎంజైమ్స్ ఆ గ్రేటెడ్ యాపిళ్లను సెల్యులర్ లెవెల్లోకి మార్చుతాయి. దాని తర్వాత వాటి నుండి జ్యూస్ తీయడానికి చాలా సులభంగా ఉంటుంది. అదేవిధంగా ఈ గ్రేటెడ్ యాపిళ్లను పెస్చరైజేషన్ రిజర్వాయర్లో పంపుతారు. అక్కడ వాటిని 60 నుండి 90 నిమిషాల వరకు ఉంచుతారు. అక్కడి నుండి బయటకు వచ్చిన తర్వాత వాటిని ఒక హైడ్రాలిక్ ప్రెస్లోకి పంపుతారు. అక్కడ ఫైనలీ జ్యూస్ను తీస్తారు. ఈ హైడ్రాలిక్ ప్రెస్ ఎలాంటి ఫిల్టర్స్ ఉంటాయంటే అవి ఒకవైపు నుండి జ్యూస్ను తీస్తూ మరొక వైపు నుండి దాని పొట్టు మరియు గుజ్జును తీస్తూ ఉంటాయి. అక్కడ ఈ యాపిల్ను ఒక షాంపెయిన్ క్వాలిటీ కోసం టేస్ట్ చేస్తారు. దాని తర్వాత దానిని తరువాతి ప్రాసెస్ కోసం పంపుతారు. తర్వాతి స్టెప్లో దీనిని ఒకసారి మాత్రమే ఫిల్టర్ చేస్తారు. అలాగే దానిలో మిగిలిన సాలిడ్ పార్ట్స్లను వేరు చేస్తారు. అక్కడి నుండి ఫిల్టర్ అయిన జ్యూస్ను పాస్చరైజేషన్ కోసం దానిని ముందుకు పంపుతారు. అక్కడ ఆ జ్యూస్ను 22 సెల్సియస్ డిగ్రీ నుండి 88 సెల్సియస్ డిగ్రీ వరకు తీసుకొని వెళ్తారు. దాని తర్వాత చల్లార్చి మళ్ళీ దానిని 50 డిగ్రీల సెల్సియస్ వరకు తీసుకొని వెళ్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే ఈ జ్యూస్లో ఉండే అన్ని ప్యూరిటీస్ తొలగిపోయి అదేవిధంగా దానిని ఎక్కువ రోజుల వరకు స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుందని. ఇప్పుడు మన జ్యూస్ అనేది దాదాపు తయారైపోయింది. అక్కడి నుండి వెళుతున్న జ్యూస్లో ఫ్లేవర్, కలర్, క్లారిటీ, న్యాచురల్ ఫ్రూట్, షుగర్ కంటెంట్ కోసం చెక్ చేస్తారు. యాపిల్ జ్యూస్ అనేది ఎక్కువగా అక్టోబర్ నెలలోనే తయారు చేస్తారు. ఎందుకంటే మనకి ఎక్కువగా యాపిల్స్ అనేవి అప్పుడే పండుతాయని. అందువలన సంవత్సరం మొత్తం స్టోర్ చేయడం చాలా అవసరం.
అందుకని దీనిని పెద్ద పెద్ద ట్యాంక్స్లలో దీనిని స్టోర్ చేస్తారు. ప్రతి కంటైనర్లో 1000 నుండి 1100 లీటర్ల వరకు జ్యూస్ను స్టోర్ చేయవచ్చు. ఈ కంటైనర్స్ జ్యూస్లను మంచిగా స్టోర్ ఉంచడానికి ప్రతి కంపెనీ తమ ప్రిజర్వింగ్ ఏజెంట్స్లను పెడతాయి. కానీ కొన్ని కంపెనీలు ఏమని చెప్తున్నాయంటే అవి ప్రిజర్వింగ్ ఏజెంట్స్లను ఉపయోగించమని. అక్కడి నుండి వెళుతూ అది ప్యాకింగ్ సెక్షన్ వరకు చేరుకుంటుంది. అక్కడ మషిన్ సహాయంతో ప్రతి ఒక్క నిమిషానికి 100 టెర్టా ప్యాకెట్స్లలో యాపిల్ జ్యూస్ నింపుతాయి. దాని తర్వాత వాటిని సీల్ చేస్తారు. ఈ సీల్డ్ ప్యాకెట్స్పై ఒక మషిన్ హాట్ గ్లోను స్ప్రే చేస్తుంది. దాని తర్వాత వాటికి స్ట్రాను అతికిస్తారు. వేరే వైపు ఈ యాపిల్ జ్యూస్ను బాటిల్స్లలో కూడా నింపుతూ ఉంటారు. అక్కడ మొదటగా ఈ బాటిల్స్లను మంచిగా కడుగుతారు మరియు హైడ్రోజన్ పెరాక్సైడ్ సహాయంతో డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. డిస్ఇన్ఫెక్షన్ అయిన తర్వాత దీనిని స్టెరైల్ నీటిలో కడుగుతారు. దాని తర్వాత వాటిలో యాపిల్ జ్యూస్ను నింపుతారు. అలాగే ఒక ఆటోమేటిక్ మషిన్ వాటిపై క్యాప్స్లను పెడుతుంది. లాస్ట్కి వచ్చి దానిపై కంపెనీ లోగోను పెడతారు. ఇప్పుడు యాపిల్ జ్యూస్ అనేది మీరు తాగడానికి కంప్లీట్గా తయారైపోయింది. ఫ్రెండ్స్, మీరు తాగే యాపిల్ జ్యూస్కి మీరు ఎన్ని స్టార్లు ఇస్తారో కమెంట్ బాక్స్లో ఖచ్చితంగా చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి.